ఐబొమ్మ ఐబొప్పం అప్పడం అనే వెబ్సైట్లో ఫ్రీగా మూవీస్ చూస్తున్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రీగా దొరికింది కదా అని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఐబొమ్మ అనేది ఒక పైరసీ వెబ్సైట్. అంటే ఇది కాపీరైట్ ఉన్న కంటెంట్ ను అక్రమంగా ఇస్తుంది. ఇది భారతదేశంలో చట్టవిరుద్ధం. చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ ఐబొమ్మ ఐబొప్పం చూసే వాళ్ళు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఏంటంటే వాడు కొత్త కొత్త మూవీస్ ను ఫ్రీగా ఇస్తున్నాడు. ఎవరైనా ఏ వస్తువునైనా ఫ్రీగా ఇస్తాడా? ఒకవేళ వాడు ఫ్రీగా ఇస్తున్నాడంటే దాంట్లో ఏదో మతలబు ఉంటుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ ను వాడు తీసుకోవచ్చు, మీ పర్సనల్ గా దిగిన ఫోటోలను తీసుకోవచ్చు, మీ బ్యాంక్ అకౌంట్లను తీసుకోవచ్చు, మీకు సంబంధించిన వివరాలన్నిటిని వాడు తీసుకోవచ్చు. మిమ్మల్ని క్రైమ్ లో భాగం చేయొచ్చు. మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి వెబ్సైట్ లో పెట్టవచ్చు. మిమ్మల్ని క్రైమ్ లో భాగం చేస్తే దేవుడు కూడా కాపాడలేడు. అది మీ చేతులారా మీరే చేసుకున్నట్టు అవుతుంది. ఐబొమ్మ అనేది ఫ్రీగా ఇచ్చే ఫెనాయిల్ లాంటిదండి. ఫెనాయిల్ తాగితే ఏమైతుందో మనందరికి తెలుసు. భారతదేశంలో ఈ ఐబొమ్మ యూజ్ చేస్తే చట్ట విరుద్ధం అని ఇంకోసారి చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. ఈ రోజే ఐబొమ్మను మానేసండి. డబ్బులుంటే ఆహా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవి చూడండి. డబ్బులు లేకపోతే యూట్యూబ్ చూడండి. అంతేగాని ఇట్లాంటి పైరసీ వెబ్సైట్లు చూడొద్దు. ఇవి ఎప్పటికైనా ప్రమాదమే. థ్యాంక్ యూ వెరీ మచ్.